హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ జమీన్. సో గైస్, ఈ రోజు నేను భూదేవి కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ప్రస్తుతానికి టోకన్స్ అయితే ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. అండ్ ఎవరి దగ్గర అయితే టోకన్స్ ఆల్రెడీ ఉన్నాయో, ఎవరైతే ఆన్లైన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే దర్శనానికి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీ దగ్గర ఏ టోకన్ లేకుండా దర్శనానికి రావాలనుకుంటే Jan 2 నుంచి రావాలన్నమాట. 2వ తారీఖు ఉదయం నుంచి టోకన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో దాన్ని బట్టి మీ దర్శనాన్ని అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇలాంటి హోర్డింగ్స్ అయితే పెట్టారనమాట చాలా ప్లేసెస్లో. సో ఇష్యూయన్స్ ఆఫ్ సర్వదర్శన్ టోకన్స్ ఆఫ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన్ ఫ్రమ్ December 23rd to Jan 1st is completed. The next Sarvadarshan tokens will be issued on Jan 2nd. Devotees without tokens will not be allowed for darshan at Tirumala. Devotees are requested to cooperate with TTD. సో టీటీడీ ఏదైతే చెప్పిందో 4.5 లక్షల టోకన్స్ ఇష్యూ చేస్తాము వైకుంఠ ద్వార దర్శనానికి అని చెప్పి. సో ఆ టోకన్స్ అన్నీ కూడా అన్ని ప్లేసెస్లో స్లాట్స్ కంప్లీట్గా ఆ 10 రోజులకి 11 రోజులకు సంబంధించిన స్లాట్స్ అన్నీ కూడా ఇష్యూ చేశారు. ప్రస్తుతానికైతే ఈ 10 రోజులకి టోకన్స్ లేని వాళ్ళని దర్శనానికి అలో చేసే ఛాన్సే ఉండదు. సో టోకన్స్ ఉంటేనే దర్శనానికి. అండ్ ఇక్కడ చూస్తే ప్రస్తుతానికి నేను ఒక 2 days బ్యాక్ వీడియో చేశాను. ఇక్కడంతా ఫుల్ జనాలతో నిండిపోయింది. బట్ ఇప్పుడు కంప్లీట్ ఖాళీ, ఓన్లీ 2 వీలర్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసి, కార్స్ 4 వీలర్స్ అన్నీ అక్కడ ఆ ఏరియాలో పార్కింగ్ చేసి అందరు దర్శనానికి వెళ్ళినారు. ఈ క్యూ లైన్స్ చూస్తుంటే కంప్లీట్ ఖాళీ ఉన్నాయి. మొత్తం వైకుంఠ ద్వార దర్శనం కోసం అలో చేసిన క్యూ లైన్స్ అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్గా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు టోకన్స్ ఇష్యూ చేయట్లేదు కాబట్టి అన్ని ప్లేసెస్లో సిచ్యువేషన్ ఇలానే ఉంది. కానీ తిరుమలలో మాత్రం కలకల్లాడుతూ ఉందన్నమాట. తిరుమలకి వెళ్ళే బస్సులో అందరి దగ్గర టోకన్స్, బస్సు ఎక్కేటప్పుడే అడుగుతున్నారు టోకన్ ఉందా, దర్శనం స్లాట్ ఉందా, అయితేనే అలో చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీ దర్శనాన్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఎవరైనా ప్రీ ప్లాన్డ్ ఉంటే దర్శనానికి వస్తే ఓకే. ఏ ప్లాన్ లేకుండా ఇక్కడికి వచ్చి నాకు టోకన్ తీసుకొని వెళ్దాంలే అనుకునేటోళ్ళు ఒక 4 days వెయిట్ చేసి, ఈరోజు 26th, ఇంకొక 4-5 days వెయిట్ చేసి స్టార్ట్ అయితే మంచిది. ఎస్పెషలీ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేటోళ్ళ కోసమే ఈ వీడియో ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ టోకన్స్ దొరక్క జర్నీ చేసి టైము మనీ అంతా వేస్ట్ చేసుకుంటారనమాట. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనలీ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్, సో ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ టీటీడీ అప్డేట్ వీడియోస్ మన ఛానల్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్.